నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. అమిత్ షా అనుచరుడు సునీల్ బన్సాల్ ఏపీలో వారి టీంతో సర్వే చేయించారు. రాబోయేటువంటి ఎన్నికల్లో రిజల్ట్స్ అనేటువంటివి ఒక పార్టీ కంప్లీట్గా స్వీప్ చేస్తోంది అంటున్నారు. మరి ఇంతకీ ఏంటి ఆ పార్టీ? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అమ్మా. మరి ఆంధ్రప్రదేశ్లో క్లీన్ స్వీప్ చేయబోతున్నటువంటి పార్టీ ఏది అంటారు? సునీల్ బన్సాల్ గారు ఈ మధ్యకాలంలో వాళ్ళ టీముని తీసుకుని కంప్లీట్ ఎంటైర్ 13 జిల్లాల్లో ఏపీలో వాళ్ళు ఒక సర్వే చేయడం జరిగింది. సో ఆయన చాలా ముఖ్య అనుచరుల్లో అమిత్ షాకి ఆల్మోస్ట్ రైట్ హ్యాండ్ అని చెప్పొచ్చు ఆయన ఒకళ్ళు. సో ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఏదైతే కూటమి ఉందో టీడీపీ, భాజపా, జనసేన కూటమికి 145 ఎమ్మెల్యే స్థానాలు, అదే కూటమికి 23 ఎంపీ స్థానాలు వస్తాయని చెప్పడం జరిగింది. సో ఆ రిపోర్టు చెప్పడమే కాకుండా ఆయన జ్యోతిష్ కూడా చెప్పేశారు అప్పుడే. జూన్ 9వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ విజయంతో అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో అంటే రిజల్ట్స్ అనేది అంటే ఒక పార్టీ అనేది కంప్లీట్గా రాబోయేటువంటి ఎన్నికల్లో స్వీప్ చేస్తుంది అనే మాట ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఇంకొకటి జూన్ 9న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పడం కూడా, అంటే డేట్ ఫిక్స్ అయిపోయింది అంటారా ఏంటి? అంటే బహుశా మరి చంద్రబాబు నాయుడు గారే డేట్ ఫిక్స్ చేసుకున్నారా, లేకపోతే సునీల్ బన్సాల్ గారే డేట్ ఫిక్స్ చేసి చంద్రబాబు నాయుడు గారికి మీరు పలానా రోజున టైం అది బాగుంది అని చెప్పబోతున్నారో తెలియదు, కానీ ఆ డేట్ కూడా వీరే అనౌన్స్ చేసేసారు. అవును. సో వారు డేట్ పెట్టారా, లేకపోతే వీరు డేట్ పెట్టారా, లేకపోతే సో ఆ డేట్ ఆల్రెడీ ఫిక్స్ అయిన సంగతి వీరికి తెలిసిందో తెలియదు, కానీ వారు డేట్ కూడా వెల్లడించడం జరిగింది. అవును. అంటే 4వ తారీఖు రిజల్ట్స్ అని తెలుసు, జూన్ 4ని రిజల్ట్స్ వచ్చిన 5వ రోజుకి ప్రమాణ స్వీకారం. సో అంటే ఎవరైతే సునీల్ బన్సాల్ గారి టీం ఉందో, అంటే ఏ అంశాలపైన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలను తీసుకుని ఏ సర్వే, ఏ కైండ్ ఆఫ్, అంటే ఎలా ఇచ్చారంటారు సర్వేని? అంటే కంప్లీట్గా ఇప్పుడు చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. సో ఎక్కడా కూడా జాబ్ ఆపర్చునిటీస్ లేవు, మెగా డిఎస్సి లేదు. సో పోలవరం పూర్తి చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ టెండరింగ్ ద్వారా దాన్ని కూడా పక్కన పడేశారు. సో ఈ ఒకటని కాదమ్మా, ఇటు రైల్వే ప్రత్యేక జోన్ తీసుకొస్తామన్నారు, వైజాగ్ అది వెనక్కి వెళ్ళిపోయింది. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయను అన్నారు. సో బహుశా ప్రైవేటీకరణ దిశగా కూడా చర్యలు జరుగుతున్నా కూడా ఆయన నిమ్మకు నీరెత్తుకున్నారు. ఈవెన్ రీసెంట్గా కూడా దానికి సంబంధించిన ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ముఖ్యమైన లీడర్స్, వాళ్ళ నాయకులు, యూనియన్ లీడర్స్ వీళ్ళందరూ కలిసినప్పుడు కూడా అసలు ఏమీ తెలియనట్టుగా వారికి ఏంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోతున్నారా ఇది అని చెప్పి అసలు ఆయనకి ఏదో ఆ విషయం తెలియనట్టుగా కూడా మాట్లాడి మాట దాటేయడంతో వాళ్ళంతా కూడా అవాక్కయ్యారు. సో ఈ విధంగా ఒకటని కాదు, అన్ని వర్గాలు అందరూ కూడా, ఇటు దళితులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంక్లూడింగ్ అన్ని అష్టాది వర్ణాలు కూడా ఈ యొక్క వైఎస్ఆర్పి గవర్నమెంట్లో అందరూ బాధితులే. సో వీళ్ళ సర్వే నాకు తెలిసి బహుశా మరి ప్రతి ఇంటికి, ప్రతి విలేజ్కి, ప్రతి మొత్తం ఎంటైర్ ఈ 13 జిల్లాల్లో చాలా క్షుణ్ణంగా సో 2-3 దఫాలు చేసి ఫైనల్గానే ఆయన ఆ కాల్ తీసుకున్నారని చెప్పి చాలామంది చెబుతున్నారు. సో అంటే ఏదో ఆషామాషిగా ఆయన వచ్చి చెప్పిన విషయం కాకుండా, సో ఏదైతే ఆయన టీం ఉందో ఆ టీం సభ్యులందరూ కూడా గత నెల 2 నెలలుగా సో జరుగుతున్న పరిమాణాలు, జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్నీ పరిగణలోకి తీసుకుని, ప్రజల నాడి కూడా ఎటుంది, ప్రజల మూడ్ ఎటుంది అనేది తీసుకుని ఈ యొక్క ఫలితాలు చెప్పడం జరిగింది. అంటే అమిత్ షా గారి అనుచరుడు మీరు చెందాకలు అన్నారు కదా, రైట్ హ్యాండ్ అని కూడా చెప్పుకోవచ్చు. అందులో ఈయన ఒకరైనటువంటి ఈ సునీల్ బన్సాల్ గారు వాళ్ళ టీంతో చేసినటువంటి సర్వేని కనుక మనం చూసుకున్నట్లయితే, సర్వేస్ అనేవి ఎన్నికల్లో చాలామంది చేయించుకుంటూ ఉంటారు. సో మరి ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి బీజేపీ నాయకులే కావాలని చేయించారని కూడా కొంతమంది అనడం జరుగుతుంది. ప్రతిపక్ష అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు. మరి ఏది నమ్మాలి, ఏది చూసుకోవాలి అంటారు? అంటే నాయకులు చెప్పడం అని కాదమ్మా, ఆల్రెడీ ఆయన ప్రధానమంత్రి గారికి, ఇటు అమిత్ షా గారికి కూడా చాలా సన్నిహితుడు. ఎస్పెషల్లీ
మన అమిత్ షా గారికి నమ్మిన బంట ఆయన. ఓకే. సో కాబట్టి ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినా కూడా అమిత్ షా గారు ఆ బాధ్యతలు ఈయనకి అప్పచెబుతారు. అది ఇప్పుడు వేరెవర్ సౌత్, ఈస్ట్, నార్త్, వెస్ట్ ఎక్కడ జరిగినా కూడా ముందుగా వీరినే పరిగణలోకి తీసుకుంటారు. సో ఎందుకంటే ఈయన చేసే దాంట్లో కొంచెం విశ్వసనీయత ఎక్కువ ఉంటుంది. సో ఆయన రియల్ ఫ్యాక్ట్స్ని తీసుకుని చేస్తారు. సో కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా మనం నమ్మొచ్చు. ఎందుకంటే ఇంతవరకు ఆయన ఏ స్టేట్లో కూడా ఫెయిల్ అయింది లేదు. సో ప్రతిసారి కూడా ఆయన చెప్పిన దాన్ని ఒక 2-3 సీట్లు అటు ఇటుగా రిజల్ట్స్ రావడం జరిగింది. సో కాబట్టి సో డెఫినెట్గానే ఇది ఒక శుభ పరిమాణం కూటమికి, ప్లస్ ఇటు బీజేపీకి కూడా శుభ పరిమాణమే. ఎందుకంటే బీజేపీకి కూడా కొంచెం సెంట్రల్లో కొంచెం ఈసారి 400 కాదు కదా, కొంచెం టఫ్గానే ఉంది. ఫస్ట్ ఫేజ్లో కూడా టఫ్ ఉంది, సెకండ్ ఫేజ్ కూడా కొంచెం టఫ్గానే ఉందని చెబుతున్నారు. కాబట్టి సో వాళ్ళు అనుకున్నట్టుగా 400 స్థానాలు రావు, 150-200 స్థానాలు వస్తాయని చెప్పుకుంటున్నారు. కాబట్టి అటువంటి టైంలో ఇటు ఆంధ్రాలో కూటమి రాష్ట్రంలో అధికారంలోకి రావడం, ప్లస్ 25 స్థానాలకి 23 స్థానాలకు గెలుచుకోవడం అనేది డెఫినెట్గా ఎస్పెషల్లీ వాళ్ళు ఏదైతే వాళ్ళ ఎన్డీఏ కూటమి ఉందో, ఎస్పెషల్లీ భాజపా గవర్నమెంట్కి ఇది ఒక పెద్ద బూస్ట్. ఓకే. అంటే ఈ స్థానాలకు సంబంధించి కూడా సునీల్ బన్సల్ గారి టీం చెప్పినట్లుగా తెలుస్తుంది ఆ సర్వేలో. అంతేకాకుండా 9వ తారీఖు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేసేది చంద్రబాబే అనేటువంటి మాటను కూడా అంటే ఏ విధంగా తీసుకోవాలి అంటారు? ఖచ్చితంగా అంటే చెప్తున్నారు అంటే ఆషామాషిగా ఏం చెప్పరు. అందులోనే అమిత్ షా గారికి నమ్మిన బంటు సునీల్ బన్సాల్ గారు అని మీరు అంటున్నారు. సో బయట టాక్ కూడా అదే ఉంది. సో ఆయన ఇలాగ ఖచ్చితంగా పలానా డేట్కి ఈయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారనేది కూడా అంటే ముందుగానే చెప్పడం అనేది ఏ విధంగా తీసుకోవాలి అంటారు? ముందుగా చెప్పడం అనేది ఇప్పుడు వాళ్ళకున్న ఏదైతే రిపోర్ట్ ప్రకారం, వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్, వాళ్ళకు వచ్చిన రిపోర్ట్ రిజల్ట్స్ ప్రకారం వాళ్ళు ధైర్యంగా అనౌన్స్ చేస్తున్నారు. మీకు తెలియదే ఉంది, ఒక కూటమిలో ముఖ్యమంత్రి అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు గారే. ఇటు అనుభవశాలి, కానీ రాష్ట్రాన్ని ఈ యొక్క అప్పుల ఊబిలోంచి ఎలా పాడేయాలో, ఎలా బయటకు తీసుకురావాలో, మళ్ళీ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో, మళ్ళీ రాష్ట్రాన్ని ఏ విధంగా గాడి పెట్టాలో తెలిసిన ఒక అపర చాణిక్యుడు. కాబట్టి సో దాంట్లో మళ్ళీ ముఖ్యమంత్రి 1 and 2 లేకపోతే చాయిసెస్, లేకపోతే దాంట్లో మళ్ళీ ఎన్నిక ప్రక్రియ అటువంటిది ఏమి ఉండదు కదా. ఈజ్ ఇనామినేషన్ ఈజ్ ఎ సీఎం క్యాండిడేట్ కాబట్టి సో ఆ విధంగా ఆయన చెప్పడం జరిగింది. దాంట్లో ఏం అతిశక్తి ఏమీ లేదు. బట్ మీరు చెప్పినట్టుగా డేట్ చెప్పడం అన్నది కరెక్ట్గా 9th అన్నది ఏంటంటే బహుశా సో 9 అనేది మీకు తెలియదు ఏముంది, ఇది సింహం లైన్. సో 9 అనేది సో సెంటిమెంట్లీగా ఇప్పుడు రామారావు గారికి 9, 18, 27 ఎలా ఉంటుందో, ఓకే. సో వాళ్ళు చూస్తే కదా వాళ్ళందరికీ 9 అనేది లక్కీ నెంబరు. బహుశా బాబు గారికి కూడా 9 అనేది లక్కీ నెంబర్ ఏమో. సో కాబట్టి సో వీళ్ళ ద్వారా అయినా ఇన్ఫర్మేషన్ అయిందో, లేకపోతే ఆ రోజున బాగుంది, తిథి బాగుంది, డేట్ బాగుంది, రోజు బాగుందని చెప్పి సో వీళ్ళు ఎవరైనా కూడా దాన్ని నిర్ణయించవచ్చు. ఏదేమైనా ఇది ఒక శుభ పరిమాణం. సో ఈ యొక్క రాక్షస పాలన నుంచి ప్రజలకి విముక్తి కలుగుతుంది అన్నట్టుగా ఈ రిజల్ట్స్ ఒక మంచి ఇటు కూటమికి బూస్ట్ని ఇస్తాయి, ప్లస్ ప్రజలకు కూడా ఊరటనిస్తాయి. సో ఇది జరగాలని, ఇది తప్పకుండా ఇది 100% వారి మాట ఫలించాలని మనం కూడా ఆశిద్దాం.